ఈరోజు అయితే మన ముందుకి కొత్త మూవీ టీమ్ని అయితే తీసుకొచ్చాను. సో మీ మూవీ గురించి ఫస్ట్. సో మా మూవీ ఏంటంటే దర్శిని. సో ఆ పేరు ఎందుకు పెట్టామంటే రేపు అనేది 24 hours బిఫోర్ అడగచ్చలే తెలీదు. పోస్టర్ లాంచ్ పొలిటీషియన్స్తో చేయించారు అనుకున్నా. క్వశ్చన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఏమో వైసీపీ. సో వైసీపీ వాళ్ళతో మీరు పర్టికులర్గా పోస్టర్స్ లాంచ్ చేయడానికి కారణం కూడా వచ్చింది చూసారా, పాసిబిలిటీ ఉన్న అలా అయిపోయింది. బయట అలానే థింకింగ్ వస్తుంది. హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మన ముందుకి కొత్త మూవీ టీమ్ని అయితే తీసుకొచ్చాను. సో దర్శిని. సో హాయ్ సార్, అందరు ఎదురే ఉన్నారు నీట్గా. సో సంతోష్ గారు, వికాస్ గారు అండ్ శాంతి మ్యామ్. సో మీ మూవీ గురించి వన్ వర్డ్లో ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యామ్, మీరు లేడీస్ ఫస్ట్. పర్లేదు, మా ఐడి ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, బెటర్. సో సంతోష్ సార్, కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఒక్కలే ఇన్ని బాధ్యతలు తీసుకుని చేస్తున్నారు. సో మీ మూవీ గురించి ఫస్ట్ స్టార్టింగ్ మీతోనే. డెఫినెట్లీ అండి. హలో సోషల్ పోస్ట్, దిస్ ఈజ్ సంతోష్. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో డైరెక్టర్ దిస్ మూవీ. సో మా మూవీ ఏంటంటే దర్శిని. సో ఆ పేరు ఎందుకు పెట్టామంటే రేపు అనేది 24 hours బిఫోర్ మనకు తెలిస్తే మనం దాని నుంచి ఎలా రియాక్ట్ అవుతాం. సో అది ఫ్యూచర్ని చూపిస్తుంది కాబట్టి దర్శిని అని పేరు పెట్టుకున్నాం. సో రేపు అనేది మీకు తెలిస్తే దానివల్ల జరిగే అనర్థాలు అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ట్రబుల్స్ అవ్వచ్చు, అవి ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా ఫేస్ చేస్తాం, అది కథ సుఖాంతం అవుతుందా విషాదాంతం అవుతుందా అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. వికాస్ సార్, మీ మాటల్లో. నా సైడ్లో అయితే మీరు అన్నట్టు వన్ వర్డ్లో చెప్పాలంటే పైసా వసూలు మూవీ. ఎండలో హ్యాపీగా 2 hours వచ్చి మస్తుగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో చూసుకోండి, ఇంకొకసారి కూడా చూసే సినిమా. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా క్లీన్ కంటెంట్, నథింగ్ ఇది. సో హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో పాటు చూడదగ్గ సినిమా అండి. సో ఇట్స్ అ ప్రాపర్ పైసా వసూల్ మూవీ. ఫుల్ సస్పెన్సా సార్? సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ టచ్ ఆఫ్ హారర్ ఉంటుందండి. చిన్న వెరీ టచ్ ఆఫ్ హారర్ ఎలిమెంట్, బట్ యా. అండ్ దెర్ ఆర్ సో మెనీ సబ్ ప్లాట్స్. సినిమాలో లేయర్స్ ఉంటాయి చాలా. అండ్ ఒక సినిమాలో మ్యాక్సిమం మేము పుష్ చేసాం చూపించడానికి. అండ్ లాస్ట్లో మీకు అందరికీ కూడా ఒక సస్పెన్స్, థ్రిల్లర్, ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ షూర్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మ్యామ్, మీ మాటల్లో దర్శిని. యా, ఈ ఫిల్మ్ అయితే దర్శిని 2 hours చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు. లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంది, అండ్ ఎమోషన్, సస్పెన్స్ ఉంటుంది, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ కూడా యాడ్ అయ్యింది. సో మీరంటే కొత్త ఫిల్మ్ చూసామన్నట్టు థ్రిల్లర్స్ వస్తున్నాయి, ఆ సస్పెన్స్ ఇటువంటి ఫిల్మ్స్, బట్ ఇది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ 2 hours. యా. సో సంతోష్ సార్, మిమ్మల్ని అడగాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ని మేబీ శిల్పి చెప్తారు కదా. సో నేను కొత్త కొత్త హీరోలు అందరిని పరిచయం చేస్తూ ఉంటారు, అందంగా రూపుదిద్ది. సో మన శాంతి మ్యామ్ కూడా ఈ మూవీలో ఉన్నారు. సో మేడం రోల్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే ఇది స్టోరీ అనేది 3 characters అండి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే లైఫ్లో బాగా డిసప్పాయింటెడ్గా ఉంటారు. సో వాళ్ళు చిన్న ఎంజాయ్మెంట్ కోసం ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక అనుకోని ఎలిమెంట్ తగులుతుంది. సో దానివల్ల వాళ్ళ లైఫ్ చేంజెస్ ఎలా అయ్యాయి అనేది నెక్స్ట్. ఓకేనా? సో ఈ 3 characters కూడా సంతోష్ అనేది హీరో క్యారెక్టర్, మేడం గారి పేరు అందులో ప్రియా గారు, నెక్స్ట్ ఇంకొక అదర్ క్యారెక్టర్ అనుకున్నాం కదండి, అది లివింగ్ స్టోన్ అనమాట. సో సంతోష్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఫుల్లీ ఎమోషనల్, అంటే ఫ్రెండ్స్ కోసం, అంటే వాళ్ళని నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం కూడా పెట్టేస్తాడు. సో హీఈస్ ఎ జెన్యూన్ పర్సన్, బాగా కేరింగ్, అలానే ఇంటెలిజెంట్. సో అది మనవాడి క్యారెక్టర్. నెక్స్ట్ లివింగ్ స్టోన్ ఉన్నాం కదండి, ఆయన ఏంటంటే జోవియల్ క్యారెక్టర్, అన్నింటినీ కూడా డీల్ చేద్దాం అనుకుంటాడు, బట్ చిన్నది అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ లాస్ట్గా వచ్చేటప్పటికి ప్రియా, ఆవిడేంటంటే చూడడానికి ఇన్నోసెంట్గా ఉంటారు, బట్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ వీళ్ళిద్దరిని ఇరికించేస్తుంటారు. అంటే ఆవిడ అమాయకత్వంతో, టింగర్తనంతో వీళ్ళని ఇరికించేస్తుంటుంది.
సో దానివల్ల కామెడీ అనేది ఇంకొంచెం పై లేయర్లో అలా వెళ్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 క్యారెక్టర్స్ మెయిన్. మిగతావన్నీ విలన్ ఉంటారు, నెక్స్ట్ అవన్నీ సస్పెన్స్, అవి థియేటర్లో చూస్తే కానీ మీకు తెలియదు. అంటే ఏంటంటే ఇలాంటి జానర్స్ కొన్న మూవీ బడ్జెట్ ఎక్కువ ఉండింది. సో మీరు సింపుల్గా తీశారు, సపోర్ట్ ఉంది అన్నారు, అందరూ కొంచెం సాయం చేశారు అని తీశారు. ఈ మూవీకి అనుకున్న మీరు ఎంతైతే ఎస్టిమేట్ చేసుకున్నారు బడ్జెట్, ఆ బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అంటారు? ఎక్కువ అయిందా అంటే మరీ ఎక్కువ అనలేను, కానీ ఒక 20 to 30% అయితే ఎక్కువైందండి. అది కూడా ఎందుకంటే మేము షూట్ చేసినప్పుడు నార్మల్గానే షూట్ చేసాం. సో దానికి కావాల్సిన విఎఫ్ఎక్స్ కూడా సీజీ కూడా నార్మల్గా పెట్టుకున్నాం. బట్ కొంచెం డిలే అవ్వడం వల్ల, అంటే కొంచెం మాకు పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం డిలే అవ్వడం వల్ల అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో అవి మళ్ళీ మ్యాచ్ అవ్వేమో అని మాకే అనిపించి, మళ్ళీ చెప్పాను కదా మీకు, ఇంప్రూవ్మెంట్ కోసం చాలా వరకు మేము ఎడిట్ చేసుకుంటూ పోయాం. సో ఆ విధంగా విఎఫ్ఎక్స్కి వీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో మా 2 hours మూవీ, యాక్చువల్ 2 hours 17 minutes 1 minute మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఆల్మోస్ట్ 30 minutes మీకు విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం డ్రాగ్ అయింది. మాకు అయితే వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. మీరు చూపించిన విఎఫ్ఎక్స్ చూసుకుంటే ఆదిపురుష్ మూవీ చూసుకుంటే దాన్ని హనుమాన్ కంపేర్ చేశారు, మీమ్స్ ట్రోల్స్ జరిగినాయి. సో అదేమో 50 కోట్లు పెట్టి తీశారు, ఇదేమో 250 కోట్లు సంథింగ్ 700 కోట్లు చెప్పారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే చాలా డేంజర్గా ఉండిద్ది వ్యవహారం. ఎందుకంటే మీమ్స్ ఇంత దొరికినా ట్రోలర్స్ రెడీగా ఉంటారు. దానివల్ల అంటే పబ్లిసిటీ అయ్యిద్ది అఫ్ కోర్స్, కాకపోతే ఏంటంటే భయం ఉండిద్ది, అబ్బా ఎందుకు మనం ఇంత కష్టపడి చేసి ఇంత ఈ ఒక్క పాయింట్లో ఎలా మిస్ అయిపోయాం మనం. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు ఈజీగా. అంటే మీరు చూసుకున్నప్పుడు మరి విఎఫ్ఎక్స్ అంత కరెక్ట్గా వచ్చిందా క్రాక్ మొత్తం? అంటే మీరు అన్నట్టే హై బడ్జెట్ మూవీ ఉంటుంది, లో బడ్జెట్ మూవీ ఉంటుంది. సో హై బడ్జెట్ మాది కాదు కాబట్టి లో బడ్జెట్లో మేము బెస్ట్ విజువల్స్ ఇచ్చామని మేము అనుకుంటున్నాం. యాజ్ పర్ మా అనాలిసిస్ కానీ మా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కానీ, ఓకే ఈ బడ్జెట్కి మీరు మంచి విజువల్స్ ఇచ్చారు, సో మీకు రావాల్సిన రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. అండ్ ఇది అడగచ్చలే తెలీదు, పోస్టర్ లాంచ్ పొలిటీషియన్స్తో చేయించారు అనుకున్నా. ఈ క్వశ్చన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. చెప్పండి. సో మరి పొలిటీషియన్స్తో ప్రెజెంట్ అయితే మీకు తెలిసే ఉండిద్ది, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఏమో వైసీపీ. సో వైసీపీ వాళ్ళతో మీరు పర్టికులర్గా పోస్టర్స్ లాంచ్ చేయడానికి కారణం? ఇలా కూడా వచ్చింది చూసారా, పాసిబిలిటీ ఉన్న అలా అయిపోయింది. బయట అలానే థింకింగ్ వస్తుంది కదా. అంటే ఏంటంటే చిన్న మూవీస్కి సపోర్ట్ కావాలి, థియేటర్ ఆక్యుపెన్స్ కావాలి. ఏపీ వైపు టికెట్ల రేట్ ఎక్కువ పెంచేశారు. సో దాని మీద కొంతకాలం ఇష్యూస్ కూడా జరిగినాయి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏపీ పొలిటీషియన్స్తో పోస్టర్ లాంచ్ కానీ ట్రేజర్ లాంచ్ కానీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారని, థియేటర్ ఆక్యుపెన్సీ ఇస్తారని. మెయిన్ హైదరాబాద్ ఇది చూసుకుంటే ఏపీ వైపు ఎక్కువ థియేటర్స్ కావాలంటే. సో దానికోసమనే ఒక నాటకాలు చేస్తున్నారు అనేది ఒక ఈ మధ్య అందరూ ట్రెండ్గా ఫాలో అవుతుంది. మీరు అడగడంలో తప్పే లేదు. సో బట్ మా వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, అంటే మేబీ ఎంవీవీ గారు పొలిటికల్లో ఉండొచ్చు, మన అమర్నాథ్ గారు ఉండొచ్చు, బట్ మాది వైజాగ్ కాబట్టి ఎంవీవీ గారితో ముందుగా మేము ట్రావెల్ కూడా చేసాం. సో బిఫోర్ ఆయనకి కొన్ని స్టోరీస్ చెప్పడం, ఆయన డిస్కస్ చేయడం, దీన్ని మళ్ళీ చేద్దామని కానీ, లేకపోతే మన కోనా గారు ఉన్నారు కదా, ఆయన్ని మీట్ అవ్వడానికి కానీ, ఆ విధంగా ఆయనతో ముందు ఇంటరాక్షన్ ఉంది. అంటే మంచి ర్యాప్ అయితే ఉంది. ఇప్పటికి కూడా ఆయన అప్పుడప్పుడు మేము కాల్ చేస్తే ఆయన మాట్లాడడం కానీ అవి జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఆ పరిచయంతో వెళ్ళాము. అలానే మాకు వైజాగ్లో ఏదైనా లొకేషన్ కావాలన్నప్పుడు ఆయన అడిగితే ఆయన పర్మిషన్ ఇవ్వడం కానీ అలా జరిగింది. సో పొలిటికల్గా మేము ఎవరికి అంటే వీళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పం, కానీ మాకు జస్ట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే ట్రేజర్ లాంచ్ ఒక పెద్ద హీరోని ఎవరైనా చూసి వాళ్ళ చేతి మీద లాంచ్ చేయిస్తే ఇంకా మీకు ఏమైనా మూవీకి కొంచెం బజ్ క్రియేట్ అయ్యే ఏమైనా అవకాశాలు ఉంటాయి కదా? అవునండి. పొలిటీషియన్ని పోస్టర్ లాంచ్ అంటే జస్ట్ అది ఒక పొలిటికల్ పరంగానే వెళ్ళిద్ది, బట్ ఎంటర్టైన్మెంట్ మన మూవీ వచ్చేసరికి టోటల్ ఎంటర్టైన్మెంట్. ఒక పెద్ద హీరోది చేపిద్దాం అని ఏమైనా అనుకున్నారా? అంటే ప్లాన్స్ అయితే ఉన్నాయండి. సో వన్స్ సెన్సార్ మాకు క్లియర్ అయిపోతే దాన్ని బట్టి, అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్లీన్ యూ. సో ఇందులో ఎలాంటి అబ్సినిటీ కానీ వైలెన్స్ కానీ మా మూవీలో లేదు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్లీన్ యూ. సో ఒక్కసారి సెన్సార్ వచ్చిన తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ట్రయల్ లాంచ్ ఈవెంట్ పెడదాం అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ బాగానే వస్తే, అంటే మా అప్రోచబిలిటీ ప్రకారం బిగ్ హీరోని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం. మీరు అన్నట్టు అది కూడా జరిగితే మాకు ఇంకా హ్యాపీ. ప్లస్ అయ్యిద్ది. అవునండి.